ఐక్యత యొక్క రంగు. ఒక పెద్ద పచ్చని అడవిలో అనేక జంతువులు, పక్షులు సంతోషంగా జీవించేవి. జింక, కుందేలు, కోతి, ఏనుగు, నెమలి, పిచ్చుకలు అందరూ మంచి స్నేహితులు. ఆ అడవి అంచున ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఆనంద్ అనే బాలుడు నివసించేవాడు. అతను ప్రతిరోజూ అడవికి వెళ్లి చిన్న మొక్కలకు నీరు పోసేవాడు. ఒక వేసవి కాలంలో తీవ్ర ఎండ కారణంగా అడవి ఎండిపోయింది. చెరువు కాలిపోయింది. పక్షులు దాహంతో బలహీనపడ్డాయి. జంతువులు చాలా ఆందోళన చెందాయి. ఇది చూసిన ఆనంద్ తన గ్రామస్తులకు విషయం చెప్పి సహాయం కోరాడు. మొదట కొందరు సందేహించారు. కాని ఆనంద్ యొక్క చింతన చూసి అందరూ కలిసికట్టుగా పని చేయాలని నిర్ణయించారు. వారు చెరువును లోతుగా తవ్వి నీటితో నింపారు. చెట్లను రక్షించడానికి కంచె కూడా వేశారు. ఏనుగు తన తొండంతో మట్టిని తీసింది. కోతులు విత్తనాలను చల్లాయి. పక్షులు కొత్త ప్రదేశాల్లో మొక్కలు పెరగడానికి సహాయపడ్డాయి. మనుషులు మరియు జంతువులు కలిసి శ్రమించడంతో కొన్ని రోజుల్లోనే అడవి మళ్లీ పచ్చగా మారింది. అందరూ ఆనందంగా సంబరాలు చేసుకున్నారు. ఆనంద్ చిరునవ్వుతో చెప్పాడు, మనము కలిసుంటే ఏ సమస్యనైనా జయించగలం. నీతి: ఒక్కటిగా ఉండి పరస్పరం సహాయం చేస్తే పెద్ద సమస్యలకు సులభంగా పరిష్కారం లభిస్తుంది.